పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. మినీ ట్యాంక్ బండ్ పరిసరాల్లోని 3 చోట్ల వరుస చోరీలకు పాల్పడ్డారు. స్థానిక కట్టమైసమ్మ ఆలయంలోకి చొరబడ్డ దొంగలు హుండీ తాళాన్ని పగలగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. సమీపంలోని కిరాణా దుకాణం తాళం పగలగొట్టి నగదును అపహరించారు. అనంతరం అదే ప్రాంతంలోని ట్యాంక్ బండ్ పై ఉన్న కంటైనర్ తాళం కూడా పగలగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లినట్లుగా స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బ్యాండ్ ఇల్లమ్మ చెరువుకట్ట సమీపమున శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో నిన్న రాత్రి మరి ఆలయం లోపల హుండీని పగలబట్టి దొంగలు కూడా నగదును దోసుకున్నవారు జరిగింది. ఏదైతే హుండీ కూడా 2.5 సంవత్సరాల నుంచి కూడా టెంపుల్ ఇనాగ్రేషన్ అయినా కానీ ఏ రోజు కూడా మేము హుండీని కూడా మన ఇప్పలేదు. దాదాపు 20 నుంచి 30 వేల నగదు ఉంటుందని మేము అనుకుంటున్నాము. కానీ ఎక్కువ కూడా ఉండవచ్చు. మా అదృష్టం ఏంటంటే అమ్మవారి గురించిన వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. వెండి అమ్మవారి వెండి కిరీటం ఉన్నది, వెండి వడ్డాలం ఉన్నది, వెండి ఏదైతే మా తీర్థప్రసాదం పెట్టి వెండి కూడా అన్నీ ఉన్నాయి. కేవలం నగదు అయింది. కొంత నగదు కూడా కొన్ని నగదు బిల్లలు రూపాయి బిల్లలు కానీ 5 రూపాయల బిల్లలు కానీ 10 రూపాయల బిల్లలు ఉన్నాయి. కొంత నగదు రూపాయలు ఉన్నాయి. కొంత దాదాపు కొంత డబ్బు విలువైనాయి. నిజంగా ఇది భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని దొంగలు కూడా ఇలాంటి చేయడం కూడా బాధాకరం. పోలీసులు కూడా దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రాత్రిపూట కూడా నిఘా ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి కూడా పరిశీలించి